కొన్ని వేల సంవత్సరాల నాడు మన మానవ జన్మ తీసుకుంటే చాలా నిరాడంబరం. మనకి తెలిసిన తర్వాత కూడా 50-60 ఇయర్స్ బ్యాక్ చాలా నిరాడంబరంగా జీవించారు. ఈ నిరాడంబరమైనటువంటి జీవనంలో ఇంకా ఋషులు కేవలం వాళ్ళ జీవనాన్ని భగవతత్వాన్ని గ్రహించడం కోసమే వాళ్ళు వెచ్చించారు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఆ రోజుల్లో వాళ్ళు అడవుల్లో నివసించారు. చాలా అంటే ఏంటి, చాలా ఆశ్రమ జీవనం గడిపారు. గడిపి వాళ్ళు ఏం గ్రహించారు, వాళ్ళు చెప్పింది ఏంటి, భగవతత్వం అనేటువంటిది ఒక నిరాకారమైన, నిశ్చలమైన, నిర్గుణమైనటువంటి ఒక వండర్ఫుల్ శక్తి అంతే. అంటే ఏంటి, అక్కడ ఏ కోరికలు లేవు, ఏమీ లేవు. కాకపోతే ఆ నిరాకారమైన శక్తిలో ఏం జరిగింది, సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక 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 ఆలోచన ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఆలోచనకు అనుగుణంగానే, అంటే అక్కడేం పెద్ద పరికరాలు లేవు, ఏదో కూర్చోబెట్టి చేసింది ఏది ఏమీ లేదు. ఆ ఒక్క సంకల్పం అనేటువంటి ఆలోచనతోటి పంచభూతాలు, తర్వాత వాటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం, అష్టప్రకృతులు, దాంతోపాటు జీవ చైతన్యం అంతా వ్యక్తమైంది. దీన్ని బట్టి మన ఋషులు మనకేం చెప్పారు, పరమాత్మతత్వం అంటే ఏంటి, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. సత్యం ఏంటి, జ్ఞానమే. ఏంటి జ్ఞానం, అనంతంగా వ్యాపించినటువంటి జ్ఞానమే బ్రహ్మ, అంతకంటే ఇంకేం లేదు. జ్ఞానం అంటే మళ్ళీ ఏంటి, ఆ పరమాత్మతత్వం అయినటువంటి నిరాకారంగా ఉన్నటువంటి చోట వచ్చినటువంటి ఆలోచన సృష్టి జరగాలి అనేది జ్ఞానం. అంటే అది సత్యం. సత్యం అంటే ఏంటి, ఆ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైనటువంటి సృష్టి అనంతమైంది అనేది చెప్పుకున్నారు, అది నిరాకారం. తర్వాత తర్వాత చెప్పారు, రెండోది వచ్చి అస్థి, భాతి, ప్రియం అన్నారు. అస్థి, భాతి, ప్రియం వచ్చేటప్పటికి కొంచెం కాస్త రూపాలు ఏర్పడ్డాయి, అంటే ఉండడం. ఆ తర్వాత అది దాని గురించి సగం కాస్త తెలియడము. ఎందుకోసం ముందు వచ్చింది, సృష్టి చేశాడు, ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది, సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చి సృష్టి జరిగింది. అట్లాగే ఉంటే అంటే ప్రియంగా ఉంటుంది కదా, ఇది ఉంటే అనేటువంటి విషయంగా అస్థి, భాతి, ప్రియం అన్నాడు. మూడోది ఏమన్నాడు, నామరూప క్రియలు అన్నారు. నామం అంటే ఏంటి, ఆలోచన. రూపం అంటే ఏంటి, మన ఎదురుగా కనపడుతున్నటువంటి వస్తువు. ప్రియం నామరూప క్రియలు అంటే ఏంటి, మనం దాన్ని చేయడం. ఎక్కడ జరిగినాయి ఈ నామరూప క్రియలు, పరమాత్మతత్వంలో ఆలోచన సంకల్పం పెట్టి ఎలా అయితే సృష్టి వ్యక్తమైందో అలాగే ఈ నామరూపాలు వచ్చేసేటప్పటికే వీటిని ఏమన్నాడు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్నాడు. జీవుడు అంటే ఎవరు, మన జీవుళ్ళం. జగత్ అంటే ఏంటి, నామరూపాలతో ఉన్నటువంటి మనం జీవుళ్ళం జగత్తు. ఈశ్వరుడు అంటే ఎవరు, ఈ ఆలోచన లోపల ప్లాన్ చేసి ఎలా ఉంటే బాగుంటుంది అని చేస్తున్నవాడు ఈశ్వరుడు. ఈ ముగ్గురు ఎక్కడున్నారు, నామం, రూపం, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతా కూడా మనలోనే ఉన్నాడు. మరి పరమాత్మతత్వం అంటే ఎవరు, ఈ నామం కానీ, రూపం కానీ, క్రియ కానీ లేకుండా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి శక్తి భగవతత్వం. అది ఎక్కడుంది, అది మనలోనే ఉంది. అంటే మనం దేన్ని గురించి ప్లాన్ చేయలేదు, ఆలోచన చేయలేదు, అప్పుడు మనమే భగవత్